మేషరాశి వారికి డిసెంబర్ 21 శనివారం రోజున ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి డిసెంబర్ 21 మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా అస్సలు నమ్మకం కుదరలేదా? అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా? అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా 24 గంటల్లోనే తీరిపోతాయి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ నంబూదరి, అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా. విద్యా, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. శనివారం రోజున జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు డిసెంబర్ 21 శనివారం రోజున ఎలా ఉంది అనేటటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. మీరు వీడియోని స్కిప్ చేయటం వల్ల మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ముందుగా జాగ్రత్త పడవచ్చు. జరగబోయే కొన్ని ఆపదల అనార్థాల నుండి ముందుగానే జాగ్రత్త పడవచ్చు, బయటపడవచ్చు. అయితే మరి మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి, పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారిది అగ్నితత్వమైనటువంటి రాశి, అగ్నితత్వానికి కలిగినటువంటి రాశి. అందువల్ల మేషరాశి వారిలో మండిపడే లక్షణాలు అధికంగా ఉంటాయి. కోపం అతి సులువుగా వస్తుంది. అంటే కోపం అనేది చాలా చిన్న చిన్న విషయాలకే వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల వీరు జీవితంలో చాలా అనర్థాలను ఎదుర్కొంటూ ఉంటారు. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సూర్య భగవానుల్లాగా మండిపడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. కానీ వీరు అధికమైనటువంటి తెలివితేటలను పొంది ఉంటారు. అధిక తెలివితేటలతో ఉంటారు మేషరాశి వారు. అంతేకాదు అధికమైనటువంటి తెలివితేటలతో పాటు చాలా మంచి వ్యక్తులు కూడా. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఇట్టే వారి సమస్యను తొలగించడానికి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇతరులను ఆపదలో నుండి రక్షిస్తూ ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా వారిని రక్షించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఆకలితో ఉండేవారికి అన్నాన్ని కూడా పెడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు. మేషరాశి వారు తప్పకుండా వారి యొక్క సమస్యలను తొలగించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే కష్టపడుతూ ఉంటారు. వారికి ఉండే ఆర్థిక సమస్యలను తొలగించుకోవటానికి కష్టపడుతూ ఉంటారు మేషరాశి వారు. ఈ మేషరాశి వారిలో అధిక మంచి లక్షణాలలో ఏదైనా ఉంది అంటే గనక అది ఇదే అని చెప్పుకోవచ్చు. అంటే మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరినీ ఆపదలో నుండి రక్షించేటటువంటి లక్షణాలను కలిగినటువంటి వ్యక్తులు. ఆపద నుండి రక్షించడంతో పాటు ఇతరుల కష్టాలను కూడా తొలగిస్తూ ఉంటారు. కష్టాలు ఎవరికి ఉన్నా సరే వారి కష్టాలను, దరిద్రాలను తొలగిస్తూ ఉంటారు. వారి యొక్క జీవితంలో నుండి సకల దరిద్రాలను తొలగించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. మేషరాశి వారు అన్నింటిలో బాగుంటారు, కానీ కొన్ని విషయాలలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవి ఏమిటి అంటే ఇతరులు చెప్పినది అస్సలు చెవిన పెట్టరు. అంటే ఇతరులు ఏదైనా వారి మంచి కోరి చెప్పినా సరే దానిని పట్టించుకోరు. అంటే వారి మంచి కోరేవారు ఎవరు, చెడు కోరేవారు ఎవరు
అనేటటువంటి విషయం పైన అవగాహన కలిగి ఉండరు. అయితే వారి చెడుని కోరే వారిని చేరదీస్తూ ఉంటారు, మంచిని కోరే వారిని పక్కన పెడుతూ ఉంటారు. మేషరాశి వారు అధిక కోప స్వభావులు. కోపం అనవసరంగానే వస్తూ ఉంటుంది. దానివల్ల సమాజంలో కూడా మీ పేరు ప్రతిష్టలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా తగ్గిపోయే అవకాశం అధికంగా ఉంటుంది. కనుక మేషరాశి వారు మర్చిపోకుండా ఈ చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తను తీసుకోవలసి ఉంటుంది. ఇలా తీసుకునే జాగ్రత్తలు అనేవి మీకు సమస్యల నుండి విముక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి మరి డిసెంబర్ 21 రోజున ఎలా ఉంది అంటే గనక వీరికి ఈరోజు అనుకూలంగా ఉంది. మేషరాశికి చెందినటువంటి కొంతమందికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మరికొంతమందికి ఎందుకు అనుకూలంగా లేదు అంటే వారి గ్రహాలు అనేవి కొంతమంది మేషరాశుల వారికి అనుకూలంగా లేవు. కొన్ని గ్రహాలు అనుకూలత లేకపోవటం వల్ల వారికి ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి మాత్రం మరికొంతమంది మేషరాశి వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. మంచి అదృష్టం కూడా కలుగుతూ ఉంటుంది. అందువల్ల మేషరాశి వారికి ఈ సమయంలో కొంతమందికి అనుకూలంగా ఉంది. ఏ విధంగానో కూడా తెలుసుకుందాం. మరికొంతమందికి చాలా ప్రతికూలంగా ఉంది. ఇక చాలా కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. మరి ఆ విషయాల్లో జాగ్రత్త పడాలి అంటే లేదా మనకు రాబోయే ఆపద నుండి బయటపడాలి అంటే ఏ దేవతారాధన చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశి. అధిక కోపంతో కోప స్వభావులు అని చెప్పుకోవచ్చు. చాలా కోపిష్టి వారు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా రెచ్చగొడితే మరికాస్త రెచ్చిపోయేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా కోపాన్ని తగ్గించుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కానీ వీరు కోపం నుండి ఎప్పుడైతే బయటికి వస్తారో అప్పుడే మీరు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కోపంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలను తీసుకోకూడదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని నిలువున ముంచుతాయని చెప్పుకోవచ్చు. మీకు ధర్మసిద్ధి ఉంది, కానీ మీకు పనులలో కొన్ని ఆటంకాలు కూడా కలిగేటటువంటి విషయాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఆటంకాల నుండి బయటపడటానికి మీరు తెలివిగా ఆలోచించవలసి ఉంటుంది. అలానే మనోవిచారం కలుగుతూ ఉంటుంది. మనస్సు అనేది ఏదో విచారిస్తూ ఉంటుంది. మీ మనస్సు మీలా ఉండదు. ఏదో ఒక సమస్య వస్తుంది, ఏదో ఒక ఆలోచనలో పడుతూ ఉంటారు. కొంత మీకు నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా మీ మనస్సు ఎప్పుడు ఏదో ఒక విచారంలో ఉంటూ ఉంటుంది. అయితే అందువల్ల మీ మనస్సుని కాస్త కుదుట పెట్టుకోవలసి ఉంటుంది. రాబోయే ఆపద నుండి బయటపడాలి అంటే మీరు మీ మనస్సుని కొద్దిగా కుదుట పెట్టుకోవలసి ఉంటుంది. ఇక మీ మనస్సుని ప్రశాంతపరచుకోవటానికి ఈ సమయంలో మీరు ఎక్కువగా శివారాధన చేయవలసి ఉంటుంది. పరమేశ్వరుణ్ణి పూజిస్తే కనుక మనస్సు తేలికవుతూ ఉంటుంది. అందువల్ల మీ మనస్సుని కాస్త కుదుట పెట్టుకోవలసి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ప్రయాణం చేసేవారు కాస్త జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ప్రయాణాల్లో మీరు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవలసి వస్తే మాత్రం శివారాధన చేసి పరమేశ్వరుణ్ణి పూజించి ధ్యానించి బయటికి వెళితే గనక సమస్యలు తొలగిపోతాయి. కనుక శివారాధన మేలు చేస్తూ ఉంటుంది. కొంతమంది మేషరాశి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మనోధైర్యాన్ని పెంచుకోండి, మనోబలాన్ని పెంచుకోండి. అలానే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. దైవారాధన చేయండి, పరమేశ్వరుణ్ణి పూజించండి, పరమేశ్వరుణ్ణి ధ్యానించండి. పరమేశ్వరుని అనుగ్రహం పొందటం కోసం మీరు మనస్సుని ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని స్వామివారిని అనుగ్రహాన్ని పొందాలి అని వేడుకోండి. పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే ఇక మనకు జీవితంలో అన్నీ ఉన్నట్టే. కనుక మీరు మర్చిపోకుండా పరమేశ్వరుణ్ణి పూజించండి, మీ కష్టాలను తొలగించుకోండి. ఇక మేషరాశి వారికి కొంతమందికి అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఇక మీరు శివారాధన చేయటం వల్ల అశుభ ఫలితాల నుండి లేదా రాబోయే సమస్యల నుండి కూడా కనుక ఆ రోజు ఇక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడపవచ్చు. వీరికి ఇలా ఉంది కొంతమందికి శుభ అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ శివ ధ్యానం అనేది కలిసి వస్తుంది. పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఆటంకాల నుండి బయటపడవచ్చు. తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.